ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనము. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి తులనమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదువు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి తులనమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోని వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషము కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడుదురు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవ పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తాన్ని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహాన్ని చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24-25వ వచనం. గడ్డి ఎండిన దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడు, వారిని చూసి దిగులు పడకు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా, ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడూ ఎడబాయుడు. చివరిగా ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మీ హృదయములు ఆదరించి ప్రతి సత్కార్యమునందు ప్రతి సద్వాక్యమునందు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాయన. మీరే మమ్మల్ని ఆదరించి దేవుడు అయి ఉన్నారు తండ్రి. నాయన మీకు భయపడి నిన్ను మహింపరిచి కనపరచడం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.